కుమారి కట్ ఫ్రూట్స్ హెల్దీయా హోల్ ఫ్రూట్స్ హెల్దీయా? అరే ఫ్రూట్సే హెల్దీ. అవి కట్ చేసుకుంటే ఏంటి, హోల్గా తీసుకుంటే ఏంటి? అంటే ఇప్పుడు ఈ కత్తితో కట్ చేస్తే ఓకేనా? జీవితంలో నేను ఇక కట్ ఫ్రూట్సే తిననురా, అది కూడా రోడ్ సైడ్ కట్ ఫ్రూట్స్ అయితే అస్సలు తినను. థ్యాంక్ యూ రా. మరీ అట్లా అనకులే, వాళ్ళ తర్వాత మంచిగా నీళ్ళతో చాకుని కడిగే కట్ చేస్తారు అనుకుంటా ఫ్రూట్స్. అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అయినా కూడా నాకు కట్ ఫ్రూట్స్ అన్నప్పుడల్లా ఆ విజువలే గుర్తొస్తుందేమోరా, నా వల్ల కాదు. ఊకో ఏడోకు. అయినా కుమారి మనిషి మనిషిలా బతకనంటాడు కానీ గొర్రెలా బతుకుతా అంటాడు. వై? అరే అంత వేదాంతం వద్దులే కానీ న్యూస్ ఏంటో చెప్పు. ఆగ్రాలో విరాట్ కోహ్లీ ఫ్యాక్టరీ ఏదైతుందో అదే 1-8 దాని కాపీ అదే ఫేక్ షూ ఫ్యాక్టరీని పట్టుకున్నారు. నువ్వు చెప్పిన దానికి ఈ న్యూస్ కి సంబంధం ఏంట్రా? అంటే ఇప్పుడు వానికి షూలు తయారు చేసే టాలెంటే ఉన్నప్పుడు సొంతంగా బ్రాండ్ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంచ్ చేసిన బ్రాండ్ ని కాపీ కొట్టడం ఎందుకు? ఈ లోకల్లో ప్రొడక్ట్ కన్నా ఫేస్ వాల్యూ చూసే ప్రొడక్ట్ కొంటారు. అదేంటి, ప్రోడక్ట్ క్వాలిటీ చూసి కదా ప్రోడక్ట్ కొనాల్సింది. ప్రొడక్ట్ క్వాలిటీ చూడ్డానికి కూడా ఫేస్ చూస్తున్నారు. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్, డోంట్ బి షాక్డ్. సరే నీకు మంచి కామెడీ న్యూస్ చెప్తా పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ అంటేనే కామెడీ, దానికి కామెడీ న్యూస్ అనక్కల్లా, పాకిస్తాన్ న్యూస్ అంటే సరిపోతుంది. సరే చెప్పు. పాకిస్తాన్ లో ఒకడు అల్లర్లప్పుడు రాళ్ళు విసిరని చెప్పి అరెస్ట్ చేశారు. చూస్తేనేమో మనకి చేతులే లేవు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మనోళ్ళు యూపీ బీహార్ అంటారు కానీ పాకిస్తాన్ వేరే లెవెల్ ఇటువంటి విషయాలు. నీకు మంచి ఫీల్ గుడ్ న్యూస్ చెప్తా విను. మామూలుగా టెంపుల్స్ లో అభిషేకం చేసినప్పుడు పాలు డ్రైన్ లోకి పోతాయి కదా, ఇప్పుడు ఆ పాలను బట్టి వీధి కుక్కలకు పోస్తున్నారు చూడు. ये शिवलिंग पे चढ़ा हुआ जल दूध है, मतलब नीचे बहाने की जगह जैसे कि टब रख दिया. ఇది చాలా మంచి విషయం రా. అసలు వీధి కుక్కలకి ఫుడ్ దొరకనే మనుషుల మీదకి అటాక్ చేస్తాయంట. ఇలా టైంకి ఫుడ్ దొరికితే అట్లీస్ట్ మనుషుల మీదకి రాకుండా ఉంటాయి. ఇంకో ఫీల్ గుడ్ న్యూస్ ఉంది చూడు. ఒక పెళ్లి కొడుకుకి పంచర్ షాప్ ఉందంట. అతను ఊరేగింపుకి వెళ్తుంటే పక్కన ఎవరిదో బైక్ పంచర్ అయిందంట. దిగి హెల్ప్ చేసిండు చూడు. నేను దేవుళ్ళందరినీ మొక్కుకుంటున్నారా, ఇటువంటి మంచి మనిషికి ఆ భార్య మంచిగా చూసుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు అని కోరుకుంటున్నా. యు మీన్? ఎస్, భయం వేస్తోందిరా. ఎవడైనా పెళ్లి చేసుకుంటున్నాడు అంటేనే భయం వేస్తోంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన